ఇంట్లో దోశ చేశాను. పిల్లలకి దోశలతో చాలా ఇష్టంగా తింటారండి, నాకు కూడా చాలా ఇష్టము. పిల్లలకి ఎప్పుడు దోశలు మామూలుగా కాకుండా టేస్టీతో పాటు హెల్తీగా కూడా చేసి పెట్టాలి. మామూలుగా హెల్తీ దోశలు అంటే ఏంటో అనుకుంటున్నారా, నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటాను. ఒక్కసారి అయితే దోశలో ఇంకా రాగులు రైస్ మినపగుండ్లతో పాటు రాగులు వేసి నానబెట్టుకుంటాను. ఒక్కొక్కసారి మామూలు ప్లెయిన్గా నానబెట్టుకుంటాను. ఇంకొకసారి అయితే పజ్జొన్నలతో. ఇప్పుడైతే నేను పజ్జొన్నలతో దోశ నానబెట్టుకుంటున్నానండి. నా క్వాంటిటీతో ఎలా నానబెట్టుకుంటానో చూసేయండి. నేనైతే ఒక గ్లాస్ మినపగుండ్లు, ఒక గ్లాస్ పజ్జొన్నలు, 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటాను. ఇది కనీసం 6 to 8 hours వరకు మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనము మిక్సీ పట్టుకున్న ఒక 1/2 hour ముందు అటుకులు కూడా వేసుకున్నట్లయితే దోశ చాలా బాగుంటుందండి. పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మెత్త కూడా ఉంటాయి, బాగుంటుంది. నేనైతే ఇంకా పిల్లలకైతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టడానికి అయితే చాలా ఇష్టపడతాను. దోశలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. నేనైతే దోశలు చట్నీతోనే కాకుండా అప్పుడప్పుడు మ్యాంగో చట్నీతో అలాగే కారం పొడితో కూడా తింటాను. నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వెళ్తూ నాకు వీడియోకి మాత్రం లైక్ చేయండి. బాయ్ మరి.